జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో వ్యక్తి బంధువులు పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంటలోని శ్రీరాములపల్లికి చెందిన గుత్తికొండ రాము అనే యువకుడు కోలికోటపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. తన చావుకు భూపాలపల్లి ఎస్ఐ సుధాకర్, కానిస్టేబుల్ రాజు తన అత్తమామలు కారణమని సూసైడ్ నోట్లో రాశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని టేకుమట్ల పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రాము చనిపోయాడు. 7 నెలల కింద హైదరాబాద్ షాప్ పెట్టిన 10 లక్షలు పెట్టి అది మొత్తం ఇంటి వేస్తే నాకు చేసుకుని వచ్చాడు. 2 నెలల ఎక్కడ వచ్చి ఆ చక్క ఆమెకి అబ్బడానికి నాకు నా ఇంటికి వచ్చాడు. వచ్చిన నేను గొల్లి పెట్టుకోండి గోవేశ్వర పెట్టింది. 2 సార్లు విన్నాం. పోలీసులు వాళ్ళ చుట్టాలట బాగా వార్నింగ్ ఇచ్చి బాగా బెదిరించే వరకు భయపడి 14 తారీఖు అది ఫస్ట్ పోయి 14 తారీఖులో బంగారం తగ్గకపోతే మేము అందరినీ బెయిలేస్తా, నలుగురిని అమ్మ నాన్నలు చిన్న పెద్ద అందరినీ బెయిలేస్తా అని బెదిరించి చూస్తారు. మా చుట్టాలని బెదిరిస్తే మీ భయానికి ఒక తిరుగుతాను. బిజినెస్ పెట్టుకొని లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ కేసు పెట్టిట్లా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిట్లా డిసైడ్ మన డెత్ నోట్లా పోలీసు వాళ్ళు వాళ్ళ అత్త మామ కారణమని. అయితే మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణు, అసలు ఏం జరిగిందంటే ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏంటి? పేర్లు రాశారు ఇప్పుడు వాళ్ళకి సంబంధించి యాక్చువల్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే శ్రీరాములపల్లిలో చెందినటువంటి రాము నిన్న ఇంట్లో చీరతో ఉరేసుకోవడం జరిగింది. అయితే ఆ డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు తన డెడ్ బాడీని ఉంచుతున్న క్రమం లోపల తన జేబు లోపల సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్ లో తన అత్త మామలతో పాటుగా భూపాలపల్లికి సంబంధించిన ఎస్ఐ సుధాకర్, అందులో పనిచేసే కానిస్టేబుల్ రాజు నలుగురు వేధింపులకు గురి చేశారంటూ సూసైడ్ నోట్ లో రాయడంతో ప్రస్తుతం మృతుని తండ్రి అక్కడ టేకుమట్ల పిఎస్ లోపల ఫిర్యాదు కూడా చేశారు. అయితే జూన్ నెల లోపల ఈ యొక్క మృతుడైనటువంటి రాము తన భార్య గౌతమి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆ భూపాలపల్లి తన భార్య భూపాలపల్లిలో ఉంటుంది తన తల్లివారి యొక్క. అక్కడ నుంచి ఆమె భూపాలపల్లి పిఎస్ లోపల 498 పిటిషన్ ఇస్తారు. సో దానికి సంబంధించి పోలీసులు ఆ గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసి తను పోలీస్ స్టేషన్ పిలిపించి పలుమార్లు మందలించినట్టుగా తెలిసింది. అయితే గత వారం లోపల తన అత్తగారు కట్నం సమయం లోపల ఇచ్చిన బంగారాన్ని ఇవ్వాలంటూ కూడా తనపై కొంత పరుష పదయాలంతో తనను వేధించినట్లు కూడా తెలిసింది. అయితే ఆ మనోవేదనతోనే తాను నిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి శ్రీరాములపల్లి లోపల సూసైడ్ చేసుకున్న విషయాన్ని మృతుని తండ్రి చెప్పుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు తీవ్ర రూపం దాల్చినా కూడా తన అత్తమామల కారణము, అదేవిధంగా పోలీసుల వేధింపులు, పోలీసులు కూడా తనను కొట్టారనేటువంటి ఒక వర్షన్ కూడా తన మృతుని బంధువుల నుంచి అయితే వినిపిస్తుంది. అంటే ఈ కారణాల వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా కొన్ని రోజుల నుంచి మనం చూస్తే అటు భూపాలపల్లి జిల్లా లోపల మహాదేవ్పూర్ పిఎస్ లోపల ఒక రౌడీ షీటర్ కేక్ కట్ చేసిన ఘటన లోపల ఎస్ఐపై వేటు పడింది. దాంతోపాటు కాళేశ్వరంలో ఒక ఎస్ఐ తన కింది సిబ్బందిపై అత్యాచారానికి పాల్పడి మొత్తంగా రిమూవల్ సర్వీస్ అయ్యారు. సో దాంతో పాటుగా మరో మొగలపల్లి పిఎస్ లోపల కూడా ఒక రౌడీ షీటర్ కేక్ కట్ చేసి అతను కూడా వీఆర్ అటాచ్ అయ్యారు. అంటే పోలీసుల తీరు, భూపాలపల్లి జిల్లా లోపల పోలీసుల తీరు కూడా నిత్యం ఇలా మరో ఏదో విషయం లోపల ఇన్వాల్వ్ అవుతూనే వారిపై వేటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో కూడా భూపాలపల్లి ఎస్ఐ పాత్ర ఉంది. తను వేధించడంతోనే సూసైడ్ పాల్పడ్డాడు. ఎందుకంటే భార్యాభర్త మీద గొడవ ఎన్నేళ్ల నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు సూసైడ్ చేయడం కారణం మాత్రం ఆ ఎస్ఐ కొంత అత్యుత్సాహం ప్రదర్శించి వేధించడం కారణమని చెప్తున్నారు. ఆ ఎస్ఐ పేరుతో సహా ఎంత సూసైడ్ నోట్ లో 4 పేర్లు ఇచ్చారో ఆ 4 పేర్లతో కూడా తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఎస్ఐపై కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వేణు.